ఖమ్మం నగరం పీడీఎస్యు మహాసభలకు వేదిక కానుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న 23వ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సిపిఐఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు. మొదటి రోజు 23న నగరంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి మయూరి సెంటర్ వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో బహిరంగ సభ జరుగుతుందని సిపిఐ నాయకులు తెలిపారు. ఇక 24, 25 తేదీల్లో జరిగే ప్రతినిధులు సభలో విద్యారంగ సంక్షోభం, శాస్త్రీయ విద్యా విధానం వంటి అంశాలపై ప్రముఖులు ప్రసంగించనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మహాసభలో పీడీఎస్యు పూర్వ విద్యార్థి నేతలు కూడా పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, మేధావులు ఈ సభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శి లక్ష్మణ్ వెంకటేష్ పిలుపునిచ్చారు. టెంపర్ లేనటువంటి ఒక విద్యా విధానాన్ని మొత్తం కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా మనకు తీసుకురావడం అనేది జరిగింది. అంటే మొత్తం కూడా ఈరోజు మనం యూరప్ ఖండంలో కానీ ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం కూడా వాళ్ళ విద్యా విధానాలు మొత్తం కూడా మనం చూసినట్టయితే అది మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండి వాళ్ళు నేర్చుకునే విద్య మొత్తం కూడా భవిష్యత్తులో మనం నేర్చుకున్నది మన సమాజానికి లేకపోతే మన వ్యవస్థకి మన దేశానికి పనికి రావాలి. ఈ దేశంలో ఒక నూతన ఆధునికమైనటువంటి పద్ధతుల్లో కొత్త సైంటిఫిక్ టెంపర్ని మొత్తం కూడా దేశంలో అభివృద్ధి చేసుకుని దేశాభివృద్ధి కోసం పాటుపడే విద్యా విధానం మొత్తం కూడా ఆ దేశంలో ఉండటం అనేది జరిగింది. కానీ భారతదేశంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మొత్తం కూడా తీసుకొచ్చి అశాస్త్రీయమైన విద్యా విధానాన్ని ఆఖరికి మంత్రాలు, తంత్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు, శాస్త్రం మొత్తం కూడా ఎక్కిచేసి ఒక భావజాలాన్ని మొత్తం కూడా మనసులో నింపేసి సమాజాన్ని మొత్తం కూడా రెండు భాగాలుగా విడదీసి మొత్తం కూడా వేరువేరుగా చూసేటువంటి పద్ధతిని ఒకవైపు ఒక దేవుడు రాముడు అనే పేరుతోని మరో ఉద్యమాల కిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లా వేదికగా ఈ నెల 23, 24, 25, 25 తేదీల్లో నిర్వహించుకోబోతా ఉన్నాము. ముందుగా 23 మధ్యాహ్నం 12 గంటలకి జెడ్పీ సెంటర్ నుంచి మైరు సెంటర్ మీదుగా భక్త కళాక్షేత్రం వేదికగా బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాము. ఈ దీంట్లో ప్రధాన వక్తగా బహిరంగ సభ వక్తగా పోటు రంగారావు అన్న, అదేవిధంగా ప్రజాకవి జయరాజు గారు, అదేవిధంగా మాజీ పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఆవుల అశోక్ గారు, అదేవిధంగా గుమ్మడి నర్సయ్య గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి జీవీఆర్ అన్న, అదేవిధంగా పీడీఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ వెంకటేశ్వరులు కూడా పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ బృందం కూడా